నంబాల కేశవరావుకు సంబంధించిన విషయంలో ఆ మృతిని ఖండిస్తూ ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి రవిచంద్ర గారిని ఆయన అడిగి తెలుసుకుందాం. మొన్ననే రేవంత్ రెడ్డి గారిని అలాగే ఆ జాతీయ నాయకులను కూడా కలిసి ఈ ఆపరేషన్ కగారును నిలిపివేయాలని దానికి సంబంధించినటువంటి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కోరినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. సార్ చెప్పండి, ఈరోజు నంబాల కేశవరావు మృతిని సంబురంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ట్వీట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కేంద్ర హోంశాఖ మంత్రి కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి ఈరోజు ఎన్కౌంటర్ను కీర్తిస్తూ సంబరాలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ప్రజా సంఘాల తరఫున, పౌర హక్కుల సంఘాల తరఫున భారత పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం సూటిగా. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మీరు రాజ్యాంగ మౌలిక సూత్రాలను మీరు అవలంబించరా? మావోయిస్టులు రాజ్యాంగం పైన మాకు నమ్మకం లేదని వాళ్ళు స్పష్టంగా ప్రకటించి ఉన్నారు, సాయుధ పోరాటం ఉన్నారు. కానీ మీరు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు. చట్టబద్ధ పరిపాలన చేయాలి. చంపుదామని అనడం రాజ్యాంగ వ్యతిరేకం. హోంమంత్రి అన్నా ఎవరన్నా కూడా చట్ట ప్రకారం వాళ్ళు మసులుకోవాలి. ఒకవేళ మావోయిస్టులు ఉంటే వాళ్ళను లొంగిపోమని చెప్పడము, తర్వాత వాళ్ళ అదుపులోకి తీసుకోవడము, చట్టబద్ధంగా కోర్టులో ప్రవేశపెట్టడం అనే ఒక చట్టబద్ధ పరిపాలన ఉండాలి. కానీ దాడి చేసి మొత్తంగా చంపడము, డ్రోన్ల ద్వారా దాడి చేయడం, కార్పెట్ బాంబింగ్ చేయడము, విమానాల ద్వారా దాడి చేయడం, మొత్తంగా చంపడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం సాయుధ బలగాల ద్వారా చంపడమే కాకుండా రాజకీయంగా ఐడియాలజికల్ వారు కూడా చేయదలుచుకున్నది. అందులో భాగంగానే నంబాల కేశవరావును ఈరోజు హత్య చేసింది. ఒరిస్సాలో అతడు ఉన్నప్పుడు పట్టుకొని చంపినని ఒక వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా మొత్తంగా చూస్తే మిగతా పేర్లు ఏమి రాలేదు. 27 మందిలో మిగతా పేర్లను ప్రకటిస్తే ఆదివాసీల వాళ్ళు ఎవరు అనేది గతంలో మన ఘటనలు చూసినప్పుడు అనేక మంది ఆదివాసులను 20, 30, 40 మంది మనకు శవాలు గుట్టలుగా కనబడిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అనుకుంటున్నాం. కాబట్టి స్పష్టంగా కేశవరావు మృతి పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలి. ఈ మారణకాండకు మొత్తంగా పులి స్టాప్ పెట్టాలి. శాంతి చర్చలకు రమ్మని మేము గతంలో ముఖ్యమంత్రిని కలిసాము. తర్వాత కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తున్నాము. రాజకీయ పార్టీలు కూడా అన్ని పార్టీలు శాంతి చర్చలు జరుపుకొని సిపిఎం మొదలుకొని సిపిఐ వామపక్ష పార్టీలే కాకుండా ప్రజాస్వామిక మేధావులు, జర్నలిస్టు, ప్రొఫెసర్లు చాలామంది ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఆ డిమాండ్ని గౌరవించకుండా ఏ పార్టీ అధినేతను చర్చలు జరపాలో ఆ అధినేతను ఈరోజు మట్టుపెట్టి మరి ఎవరితో చర్చలు జరుపుతారని మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాము. అంటే మొదట్లో నంబాల కేశవరావు గారు కాదు అని చెప్పేసి ప్రజా సంఘాలు ప్రకటించినాయి కదా నిన్న, మరి అది కన్ఫర్మ్ చేసుకున్నారా? అది నిన్న మధ్యాహ్నం వరకు అది ఉండే, కానీ హోంమంత్రి ట్వీట్ ద్వారా పై స్థాయిలోనే ప్రకటించాలని చెప్పేసి పోలీస్ అధికారుల ద్వారా కాకుండా హోంమంత్రి ప్రకటించింది కాబట్టి అది స్పష్టమైపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వచ్చినాయి. అది దానికి సమస్య కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాల్సుకున్నది? లక్షలాది సైనిక బలగాలను మోహరించి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతూ మధ్య భారత్లో భయానక పరిస్థితులను సృష్టిస్తూ సైనిక క్యాంపులు వందలాదిని నెలకొల్పుతూ ప్రతి ఆదివాసి 9 మందికి ఒక పోలీస్ చొప్పున ఈరోజు మధ్య భారత్లో ఉన్నారు. అంటే మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనంత ఒక మిలిటరైజేషన్ సైనికీకరణ ప్రాంతంగా ఈరోజు బస్తర్ ఉంది. అక్కడికి పౌర హక్కుల సంఘాలు పోవడానికి లేదు, జర్నలిస్ట్ పోవడం లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, పౌర హక్కులు ఏం జరుగుతుందో తెలియదు, పోలీస్ క్యాంపుల్లో ఎంతమంది ఆదివాసులను వాళ్ళను నిర్బంధించారో తెలియదు, హక్కులు అమలు జరుగుతున్నాయో తెలియదు, కోర్టులకు హాజరుపడుతున్నది ఏ రకమైన చట్టం లేకుండా మొత్తంగా బారాకూన్ మాఫ్లాగా ఈరోజు భారతదేశంలో పరిపాలన జరుగుతుంది. దీన్ని మొత్తంగా ప్రశ్నించకపోతే ఒక విషయం స్పష్టం చేస్తున్నాం, ఈరోజు మావోయిస్టులను నిర్మిస్తారు, రేపు ప్రజాస్వామికవాదులను, వామపక్షవాదులను ప్రశ్నించే అన్ని గొంతులను నొక్కేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము తప్పనిసరి ప్రజా సంఘాలుగా, పౌర హక్కుల సంఘాలుగా మేము పిలిపిస్తున్నాము. అందరూ తప్పనిసరిగా స్పందించి ఈ భారత ఏదైతే ఈ హననాన్ని మొత్తంగా ఆపడానికి ప్రయత్నం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.